దాడి అనంతరం సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్ పై భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది. పాక్ తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న భారత్ శత్రు దేశానికి నీటి సమస్యను పెంచేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. చీనాబ్ నదీ జలాలపై పూర్తి హక్కులు తిరిగి పొందేందుకు భారత్ వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగానే రణ్బీర్ కాలువను పొడిగించడంపై భారత్ దృష్టి సారించింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది భారత్. పాక్ లోని దాదాపు 80% వ్యవసాయం సింధు నదీ జలాలపైనే ఆధారపడి ఉండడంతో భారత్ నిర్ణయంతో శత్రు దేశానికి నీటి కష్టాలు తప్పేలా లేవు. అయితే సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్ ను దెబ్బ మీద దెబ్బ కొట్టాలని భావిస్తున్న భారత్ ఇప్పుడు రణబీర్ కాలువను పొడిగించడంపై దృష్టి సారించింది. చీనాబ్ నదీ జలాలపై పూర్తి హక్కులు తిరిగి పొందేందుకు భారత్ వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగా జమ్మూ ప్రాంతానికి ప్రధాన నీటి వనరుగా ఉన్న రణబీర్ కాలువను 60 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్లకు పొడిగించాలని కేంద్రం యోచిస్తోంది. పాక్ తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడంతో శత్రు దేశానికి నీటి సమస్య మరింత తీవ్రం కానుంది. భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ వ్యవసాయ రంగంపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. 1960లో భారత్ పాక్ మధ్య సింధు నదీ జలాల ఒప్పందం జరిగింది. ఆ తర్వాత భౌగోళిక, రాజకీయ, పర్యావరణ పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. దీంతో సింధు నదీ జలాల ఒప్పందం నిబంధనలపై మళ్లీ చర్చలు జరగాలని గతేడాదే పాకిస్తాన్ కు భారత్ అల్టిమేటం ఇచ్చింది. 2024 సెప్టెంబర్లో స్పందించిన పాకిస్తాన్ సింధు నదీ జలాలపై చర్చలకు సిద్ధమని ప్రకటించింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఉగ్రవాదులు వారికి ఆశ్రయం కల్పిస్తున్న పాక్ పై ప్రతీకారం తీర్చుకుంటోంది. పాక్ కు సింధు జలాలను పోనీయకుండా చేయడం ద్వారా శత్రు దేశాన్ని మరింత సమస్యలో నెట్టేయాలని భారత్ నిర్ణయానికి వచ్చింది. జమ్మూలో ఆయకట్టు పెంచడమే కాకుండా చీనాబ్ జలాలపై పూర్తి హక్కులు తిరిగి పొందడమే లక్ష్యంగా రణబీర్ కాలువ పొడవును 60 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్లకు పొడిగించాలని భారత్ యోచిస్తోంది. ప్రస్తుతం రణబీర్ కెనాల్ 1400 క్యూసెక్ల సామర్థ్యంతో ప్రవహిస్తుండగా దాని సామర్థ్యాన్ని మరింతగా పెంచాలని భారత్ భావిస్తోంది. రణబీర్ కెనాల్ సామర్థ్యం పెంచినా ఆ మేరకు నీటిని వాడుకోవడానికి అవసరమైన సాగు భూమి అందుబాటులో లేదు. జమ్మూలోని రణబీర్ కాలువ పొడవును పెంచాలని భారత్ తీసుకున్న నిర్ణయం సింధు నదీ జలాల ఒప్పందం ఉల్లంఘన కిందకు రాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని ఇప్పటికే నిలిపివేసింది. జమ్మూలోని అతి ముఖ్యమైన నీటిపారుదల వ్యవస్థల్లో రణబీర్ కాలువ కూడా ఒకటి. చీనాబ్ నదీ జలాలు ప్రవహించే రణబీర్ కాలువ జమ్మూలోని సారవంతమైన భూములకు సాగునీరు అందిస్తోంది. ఈ ప్రాంతం ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉంది. జమ్మూ కశ్మీర్ మహారాజు రణబీర్ సింగ్ హయాంలో నిర్మించినందున ఈ కెనాల్కు రణబీర్ అనే పేరు పెట్టారు. సింధు నదీ జలాల ఒప్పంద నిబంధనల ప్రకారం రణబీర్ కాలువను విస్తరించే హక్కు భారత్కు ఉందని నిపుణులు అంటున్నారు. పశ్చిమ నదుల నీటితో కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, లదాఖ్లో 13.4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే హక్కుండగా భారత్ కేవలం 6.42 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులను మాత్రమే నిర్మించింది. సింధు నదీ జలాలను నీటిపారుదల అవసరాలకు వాడుకోవడంతో పాటు జల విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించుకునే హక్కు భారత్కు ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ వ్యవస్థల్లో సింధు నది ఒకటి. సింధు నది భారత్, చైనా, పాకిస్తాన్ గుండా ప్రవహిస్తోంది. ఈ నదీ వ్యవస్థలో సింధు, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదులు ఉన్నాయి. అయితే 1947లో జరిగిన దేశ విభజన తర్వాత సింధు నదీ జలాల అంశంపై భారత్, పాక్ మధ్య వివాదం నెలకొంది. అయితే ఈ వివాద పరిష్కారానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించింది. దశాబ్ద కాలం సాగిన చర్చల తర్వాత సెప్టెంబర్ 19, 1960లో భారత్, పాక్ మధ్య సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. తూర్పు నదులైన బియాస్, రావి, సట్లెజ్ పై నియంత్రణ భారత్కు, పశ్చిమ నదులైన సింధు, చీనాబ్, జీలం జలాలపై నియంత్రణ పాకిస్తాన్కు దక్కింది. ఈ ఒప్పందం జరిగి దాదాపు 6.5 దశాబ్దాలవుతుంది. ఇటీవలి సంవత్సరాల్లో నీటి వాడకం, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాల అమలుపై భారత్, పాక్ మధ్య పలు వివాదాలు నెలకొన్నాయి. సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసినందున భారత్ తన అవసరాలకు తగ్గట్టుగా కొత్త ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టవచ్చని నిపుణులు భావిస్తున్నారు. రణబీర్ కాలువను పొడిగిస్తే పాకిస్తాన్ వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసి చీనాబ్ నదీ జలాలను గణనీయంగా మళ్లించవచ్చని సరిహద్దు జలాల సమస్యల నిపుణులు భావిస్తున్నారు.
రణబీర్ కాలువను ఇదివరకు అనేకమాలు పునరుద్ధరించడంతో పాటు ఆధునీకరించారు. ఈ కాలువ హిమాలయ పర్వత ప్రాంతాల్లో హైడ్రాలిక్ ఇంజనీరింగ్ కు నిదర్శనం. జమ్మూలో వ్యవసాయానికి వెన్నెముకగా ఉంది. నిరంతరం చేపడుతున్న ఆధునీకరణ పనుల వల్ల రణబీర్ కెనాల్ దశాబ్దాల కాలంగా జమ్మూ ప్రాంతానికి తాగునీరు, సాగునీరు అందిస్తుంది. అందుకు రణబీర్ కెనాల్ను మరింతగా విస్తరించడం ద్వారా జమ్మూలో సాగు భూమిని మరింతగా విస్తరించేందుకు అవకాశం ఉంది. సింధు నదీ జలాలను నీటిపారుదల అవసరాలకు వాడుకోవడంతో పాటు జల విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించుకునే హక్కు భారత్కు ఉంది. రణబీర్ కాలువను పొడిగిస్తే పాకిస్తాన్ వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసే చీనాబ్ నదీ జలాలను గణనీయంగా మళ్లించవచ్చని భారత్ భావిస్తోంది. అందులో భాగంగానే జమ్మూలోని రణబీర్ కాలువ పొడవును పెంచేందుకు భారత్ సిద్ధమవుతోంది.